2027 నాటికి రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయన్న సీఎం వాటన్నింటినీ సరిదిద్దుతున్నట్లు చెప్పారు. భూ రికార్డులను బ్లాక్ చైన్ టెక్నాలజీతో పటిష్టంగా తయారు చేస్తామన్నారు. జిల్లాల్లో భూ సమస్యలను పరిష్కరించే బాధ్యతలన్నీ ఇకపై జాయింట్ కలెక్టర్లు చూసుకుంటారని వివరించారు. చాలా గందరగోళం జరిగింది. ల్యాండ్ రికార్డ్స్ అన్నిటికీ ఇప్పుడు రాజముద్ర ఒకప్పుడు సొంత ఫోటో వేసుకొని ఎవరికి వాళ్ళకి ఇష్టం లేకపోతే అవన్నీ 22A కింద పెట్టేసి ల్యాండ్ రికార్డ్స్ అన్ని అతలాకుతలం చేశారు, గందరగోళం చేశారు. ఒక విధంగా చేయాలంటే కయాస్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నేనేమన్నానంటే ఒక రోజు అయ్యేది కాదు, 1 year ప్రోగ్రామ్ ఇచ్చా. 1 year ఒక్క రూపాయి అవినీతి లేకుండా సర్వే పూర్తి చేసిన తర్వాత వాళ్ళకందరికీ రాజముద్రతో QR కోడింగ్ పెట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ పెట్టి ఎవ్వడు ట్యాంపర్ చేయడానికి వీల్లేదు. ఇంకా వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్గా సార్ట్అవుట్ చేస్తాం. ఒకవేళ కంప్లైంట్స్ ఉంటే నేనే పర్సనల్గా వెళ్తా, అక్కడికి ఎంక్వైరీ చేస్తాం. ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా వ్యవహరిస్తా. శాశ్వతంగా మీకు 2027కి ఈ రాష్ట్రంలో ల్యాండ్ సమస్య లేకుండా పరిష్కారం చేసే బాధ్యత, అది ఒకటే పెద్ద బాధ్యత నాకు. చాలా సవాలుగా తయారైంది. అందుకే టెక్నాలజీ కూడా పక్కాగా వెళ్తున్నా. చాలా సిస్టమేటిక్గా ఎవ్రీ మంత్ 9న నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా. అంతవరకు రాష్ట్రంలో అన్ని గ్రామాలకు ఎమ్మెల్యేలు ఎంపీలు అనమంటున్నా. జాయింట్ కలెక్టర్ ఈజ్ మెంట్ ఓన్లీ ఫర్ దిస్ పర్పస్. ఈ 1 year నో అదర్ వర్క్, దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ జాయింట్ కలెక్టర్.